తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు ఆ యొక్క మున్సిపాలిటీలకు మహర్దశ పట్టబోతా ఉంది. ఎట్లా మహర్దశ అని మీరు అడగవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలో కుంటుపడిందని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తోంది. ఆల్రెడీ ఒకవైపు పనులు జరుగుతూనే ఇంకా కూడా కొన్ని పెండింగ్ వర్క్స్ కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు భారీగా నజరానా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఒకసారి అంటే ఇంత భారీగా నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనులకు గాను పెద్ద ఎత్తున 2780 కోట్లను విడుదల చేస్తూ ఆ యొక్క గ్రాంట్స్ని విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం దాదాపుగా 138 మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కూడా 2432 అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. అంటే 2432 అభివృద్ధి పనులు అంటే ఇందులో చాలా వరకు ప్రజలకు అక్కడికి వచ్చే పనులు ఉంటాయి. అంటే వాళ్ళ మౌలిక సదుపాయాలకు సంబంధించి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేదంటే వీధి దీపాలు కానీ, లేదంటే పార్కులు కానీ, లేదు అంటే ఇంకా కొన్ని ఏళ్ళుగా కొన్ని బీఆర్ఎస్ పార్టీ పాలన నుంచి పెండింగ్లో ఉన్నటువంటి చాలా వరకు పనులను కానీ వీటన్నిటినీ కలుపుకొని మొత్తం పెండింగ్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసి, ఎందుకంటే ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతే వాళ్ళు మాకు ఇవి కావాలని గతంలో ఫిర్యాదులు వచ్చాయో వాటన్నిటికి కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది.